ఉండటము, తన కాళ్ళ మీద నిలబడటం కంటే ఎవడో ఒక మొగుడిని కట్టబెట్టడం అనేది ఇంపార్టెంట్ అయిపోవడం అనేది ఆడపిల్లల ప్రయోజనాలకి ఓవరాల్ లైఫ్లో అది హానికరం. ఈ సున్నితమైన పాయింట్ని గమనించకుండా మనం వీటి వెనకాల ఒకటి గ్రాండ్ మ్యారేజెస్ అనేవి భారతీయ సమాజంలో ఎవరు చేసినప్పటికీ అవి సరైన పాజిటివ్ ఇమేజ్ని మామూలు ప్రజానీకానికి ఇవ్వడం లేదు. మనకి చట్ట ప్రకారం చూసినా ఇంత గ్రాండ్ మ్యారేజెస్ అనేవి నేరం. చట్ట ప్రకారం గ్రాండ్ మ్యారేజెస్ ఇంతంత డబ్బులు పెట్టడం అనేది నేరం. రెండో అంశం, సెలబ్రిటీస్ సంబంధించి గతంలో కూడా తెలుగు సెలబ్రిటీస్ చాలామందికి మీడియా అంతా ఈ రకమైన కవరేజ్ ఇచ్చింది. అప్పుడు కూడా మేము ఇదే మాట్లాడాం, ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లా. మీకు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారండి? 100కి ఒకళ్ళు కూడా ఉండరు, 1,00,000కి ఒకళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఈ 1,00,000కి ఒకళ్ళు చేసే వ్యవహారం మొత్తం సమాజం మీద 10,000 సంపాదన లేనివాడు నెలకి వాడు లక్షలు ఖర్చు పెట్టి వీడియోలు పెట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేసి నా చెల్లికి పెళ్లి చేయాలని మొదలు పెడితే నా ప్రేమను ప్రకటించడానికి ఇది ఒక మార్గం అని వాడు అనుకుంటే నిజంగా ఇంత ఎఫెక్ట్ ఉంటుందా, అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుందా? మాట్లాడదాం. దేవి గారు మాట్లాడుతూ ఉన్నారు, అలాగే శంకర్ గారు, నాయుడు గారు కూడా ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ షోలో కమ్ బ్యాక్, విల్ డిస్కస్ మోర్ అబౌట్. రక్తబంధం కాకపోయినా, ఏ బంధం లేకపోయినా అనాథను చేరదీశాడు, అనుబంధాన్ని పంచాడు, అన్నయ్యగా మారాడు, అనురాగాన్ని పంచాడు. మనీ సంబంధాలే మానవ సంబంధాలుగా చలామణి అవుతున్న నేటి కాలంలో మానవత్వపు పరిమళాల్ని వెదజల్లుతున్నాడు సల్మాన్ ఖాన్. దేశానికి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఈ దేశంలో ఆడపిల్లలకి మాత్రం స్వాతంత్రం దక్కడం లేదు. అమ్మ కడుపులో నుంచి భూమి మీదకు వచ్చే జన్మ స్వాతంత్రానికి కూడా కొంతమంది ఆడపిల్లలు దూరమవుతున్నారు. మరికొంతమంది పురిటినెత్తురు ఆరకముందే ముళ్లపొదల్లో కనిపిస్తున్నారు. మనం నడిచే దారిలో శిశువులు కాళ్లకు తగులుతున్నారు, కాలువల్లో కొట్టుకుపోతున్నారు. ఇలాంటి సమాజంలోనే నాణానికి మరోవైపు కూడా ఉంది. అదొక చైతన్య దివిటీని మోస్తోంది. అదొక మానవత్వపు పరిమళాల్ని వెదజల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఒక నటుడు అనురాగం పంచుకోవడానికి ఒక చెల్లి కావాలనుకున్నాడు. రోడ్డు మీద దిక్కుమొక్కు లేకుండా నిలబడ్డ ఒక చిన్నారిని అక్కున చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ చెల్లాయికి ప్రపంచానికి తెలిసేంత గొప్పగా వివాహం చేస్తున్నాడు. ఈ వివాహం ద్వారా తన స్థాయిని చాటుకుంటున్నాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమాజం చూడాల్సిన స్థాయి అతనిలోని మానవత్వం. ఇక్కడ సమాజం చూడాల్సిన సంబరం ఆ చెల్లెలి ముఖంలో సంతోషం. సమాజం గమనించాల్సిన ఉన్నతి ఆమె కళ్లల్లో కృతజ్ఞత, గుండెల్లో ఆత్మస్థైర్యం. ఒక వ్యక్తి తనకు అన్నగా మారినందుకు ఈ సమాజం పట్ల ఆమెకు కలిగిన గౌరవాన్ని చూడాలి. ఇలాంటి అన్నలను స్ఫూర్తిగా తీసుకొని తమ కోసం ఒక తండ్రి వస్తాడని, ఒక అన్న వస్తాడని, ఒక అమ్మ వస్తుందని, ఒక అక్క వస్తుందని ఎదురుచూసే అనాథుల ఐశ్వర్యాన్ని ఈ సమాజం చూడగలగాలి. ఆ చైతన్యం ఎన్నో కుటుంబాల్లో ప్రతినిత్యం సంబరాలు నింపుతుంది. ఆ ప్రేమ ఆడపిల్ల పుట్టిందని బాధపడే, బెంగపడే వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. అలాంటి ఒక ఆలోచన ప్రతి అనాథ ఆడపిల్లను ఒక మహాలక్ష్మిగా మార్చే ముందడుగు. అది మానవత్వానికి ముందడుగు. రైట్. సో వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. దేవి గారు, శంకర్ గారు, అలాగే నాయుడు గారు. సో ఇవాళ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అది చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ లైన్లో ఉన్నవాళ్ళు ఒక ఫెదర్ ఇన్ దేర్ క్రౌన్ లాగా దట్ సల్మాన్ ఖాన్ లాంటి సెలబ్రిటీ మన హైదరాబాద్లో మ్యారేజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సంతోషపడాల్సిందే. హైదరాబాద్ సిటీ బీయింగ్ సిటీ పౌరులుగా మన హైదరాబాద్నే ఎంచుకున్నాడు ఇన్ని సిటీల్లో ఉండగా అనేది వీళ్ళు కూడా సంతోషిస్తున్నారు. అందరికంటే సంతోషించాల్సింది ఒక అనాథాశ్రమం నడిపేవాళ్ళు కానీ, సామాజిక కార్యకర్తగా ఉన్న దేవి గారు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఒక అనాథ అనే ఊరికే అనకూడదు, కానీ వాళ్ళ పెళ్లి కాబట్టి అమ్మాయిది. సో రోడ్డు మీద ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఈ స్థాయిలో పెళ్లి జరిపించడం, కొంతమంది స్థాయి చూపించడం అంటున్నప్పటికీ స్థాయి చూపించాల్సిన అవసరం సల్మాన్ ఖాన్కి ఈ రోజున లేదనే ఇది కూడా గట్టిగా వినిపిస్తుంది.
దేవి గారు ముఖ్యంగా మీరు చెప్పండి, ఆడపిల్లలు కంటుంటేనే వాళ్ళు అసలు వద్దు అని చిన్న పసికందుల్ని ముళ్ళ పొదల్లో పడేస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక చక్కటి ఉదాహరణ కాదంటారా? ఎంతోమందికి ఆశ కల్పించలేదంటారు. అంటే ఒకటి ఒక పాపను చేరదీయడము, దత్తత చేసుకోవడము, వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేయడము అనేది మన భారతీయ సెలబ్రిటీస్లో చాలా తక్కువగా ఉంది. సల్మాన్ ఖాన్ అటువంటి పని చేయటం అభినందించదగ్గ విషయం. మనకి పాశ్చాత్య దేశాల్లో, బాలీవుడ్లో, హాలీవుడ్లో చూసినప్పుడు చాలామంది అలాంటి పనులు చేయడం చూస్తాం మనం. మంచి ట్రెండ్, అదేమీ మనం అభినందించదగిన విషయమే. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనకి ఆలోచించదగినవిగా ఉంటాయి. ఒకటి, సల్మాన్ ఖాన్ ఈ విషయంలో వ్యక్తిగతంగా అచీవ్మెంట్ కోసం ఏం చేయలేదు అని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చారిటీ షోస్కి, మిగిలిన ఆపరేషన్స్ అట్లాంటి వాటికి కూడా డబ్బులు ఉంటాడని చెప్తారు వాళ్ళు. సో అట్లాంటి విషయాలు ఆమోదించదగ్గవే. కానీ అంటే నేను కొంచెం సినికల్గా మాట్లాడాలి అంటే, ఐఎమ్ సినికల్ అబౌట్ సెలబ్రిటీస్ ఇన్ జనరల్. సల్మాన్ ఖాన్ ట్రాక్ రికార్డ్ అదర్వైజ్ ఈజ్ నాట్ గుడ్. అంటే చూడండి, అతని మీద వన్యప్రాణులకు సంబంధించిన కేసు కానీ, లేకపోతే మిగిలిన బాలీవుడ్కి సంబంధించిన అతని వ్యవహారాల సరళి ఏదైతే ఉందో అది ఎవరికి మోడల్గా నిలిచే వ్యవహార సరళి కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక చిన్న ముక్కని అభినందించడం, ఆ సానుకూలతని, మంచి దృక్పథాన్ని ప్రోత్సహించడం ఎంత అవసరమో, ఒక వ్యక్తిత్వంలో ఓవరాల్ సినారియోని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. అతను ఒక మ్యాచో ఇమేజ్ని ప్రపంచానికి ఇస్తున్నాడు. మన తెలుగు సినిమా హీరోలు లేకపోతే బాలీవుడ్ హీరోలు మ్యాచో ఇమేజ్ అంటాం. అంటే ఏంటంటే, అంటే అతను కొత్తగా మ్యాచో ఇమేజ్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ఒక ఏజ్ ప్రకారం కానీ, ఒక అనుభవం ప్రకారం కానీ, అతను స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో అతనిలో మార్పుని నేను ఇవాళ సంగతి చెప్పట్లేదు, నేను ఓవరాల్ గా చెప్తున్నాను. అతను ఇవాళ కూడా హీజ్ గాసిప్ కాలమ్స్లో ఫస్ట్ నిలబడే వ్యక్తి అతను. ఆ ఇమేజ్ ఏదైతే ఉందో వ్యక్తిగత జీవితంలో కూడా, మీరు ఒక హీరో ఇమేజ్ని తీసుకోండి. వాట్ వీఆర్ వరీడ్ అబౌట్ ఈజ్ నాట్ ఒక సల్మాన్ ఖాన్ గురించో, ఓ పర్టికులర్ వ్యక్తి గురించో మేమెవరూ పెద్దగా వర్రీ అవ్వట్లేదు. ఓవరాల్గా ఇది ఇస్తున్న ఇమేజ్ ఏంటి, అతని ద వే హీ డిపిక్ట్స్ హిమ్సెల్ఫ్ అనేది ఎట్లా ఉంది అనేది చూడాలి. ఇప్పుడు అతను చేస్తున్న దాంట్లో హీరోయిజం అనేది కనబడుతుంది. అంటే అతని ఎఫైర్స్ కానీ, అతని దూకుడు కానీ, హీరోయిజం ఇన్ ద సెన్స్ మ్యాచో హీరోయిజం. అంటే ఏంటంటే, నిత్య జీవితంలో ఎవరైతే, నా అనుభవంలో ఎవరైతే నిజమైన హీరోస్గా ఉంటారో వాళ్ళు ఈ మ్యాచో ఇమేజెస్ ఏమి ఇవ్వరు. వాళ్ళు చేసేవి చాలా ప్రశాంతంగా, కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మనకి మంచి మోడల్స్గా నిలబడతారు. లేదండి, నేను చెప్తున్నాను కదా, అతను ఓవరాల్ గ్రాఫ్ రికార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ మ్యాచో ఇమేజ్లో ఏముంటుంది అంటే, స్పీడ్గా కార్లు పోనిచ్చడం దగ్గర మొదలు పెడితే, పేవ్మెంట్ల మీద కార్లు ఎక్కించడం దగ్గర మొదలు పెడితే, అంటే తాగి జల్సాలు చేసి ఉండడం దగ్గర మొదలు పెడితే, వన్యప్రాణుల దగ్గర మొదలు పెడితే, అతని మొత్తం మిగిలిన వ్యవహారాలని ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడేది ఏంటంటే, వీటన్నిటికీ తోడుగా మంచి పనులు చేయడం అనేది కూడా ఈ మ్యాచో ఇమేజ్లో భాగమే. అది మనం మర్చిపోకూడదు. దీన్ని మనం ఆమోదిస్తూనే రెండో వైపున అది తగ్గించుకోవడానికి అతను ఏం చేస్తాడనేది మాట్లాడారు. శంకర్ గారు, మీరేమంటారు? అంటే దేవి గారు ప్రశ్నించిన విషయాలు ఒకవైపుని అవి చూపిస్తూ ఉంటే, ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ గురించి మాట్లాడాలంటే, ఒక అనాథాన్ని పదే చెప్పడానికి బాధగా ఉన్న ఒక రియాలిటీ మాట్లాడాలంటే, ఒక రోడ్డు మీద అమ్మాయిని తీసుకొచ్చి, ఓకే, దేవి గారు చెప్పినట్టు ఆ మ్యాచో ఇమేజ్ ఉన్న ఒక హీరో అది చేయాల్సిన అవసరం ఉంది లేదనేది ఒక పక్కన విషయం పెడితే, తీసుకొచ్చి ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి పేరు కూడా మార్చలేదు. ఒకవేళ వీళ్ళే పెట్టినైతే అర్పిత అని పెట్టారు, ఏ అర్పిత ఖాన్ అనో పెట్టలేదు. సో వీటన్నిటి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఒక అనాథాశ్రమం నడుపుతున్న మీరు ఇలాంటి సంఘటనలు ఏవైనా ఉంటే పిల్లల్లో ఆశ చిగురించడానికి కానీ, లేకపోతే మంచి సమాజాన్ని మనకి వస్తుంది, ఇంకా మంచి మనుషులు ఉన్నారనే ఒక ఆశ కల్పించలేదని నేను చెప్తాను. ముందుగా సల్మాన్ ఖాన్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన మానవత్వ కోణంతో ఆలోచించడం జరిగింది. ఒక రోడ్డు మీద తిరిగే ఒక అనాథని చేరదీసి ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇచ్చాడు. ఆయన చేసిన తప్పులు ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటారండి. ఆ తప్పులు వెతుకుతూ ఉంటుంటే మన సమాజంలో సమస్యలు చాలా చూస్తుంటాము.
కానీ అతను ఇది చేసిన ఒక మంచి కార్యక్రమం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అతన్ని ఒక అనాథని చేరదీసి ఒక అమ్మాయి జీవితాన్ని మళ్ళీ లైఫ్ నిలబెట్టడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి సంఘటనలు నేను కూడా చాలా చూశాను. నా 15 సంవత్సరాల నుంచి సమాజంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేశాను. ఇప్పుడు ఆయన చేయడము, మేడం గారు ఆ విధంగా మాట్లాడారు. కానీ నేనేమంటున్నానంటే అనాథలు రోడ్డు మీద నేను 10 జిల్లాలు సర్వే చేశాను సార్. ప్రతి జిల్లాలో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల అమ్మాయిలు ఇప్పటివరకు తిరుగుతున్నారు. ఆ అమ్మాయిలని నేను ఆశ్రమం పెట్టి 5 years 2 లేడీస్ని ప్రెగ్నెన్సీ వాళ్ళని చేరదీశాను. అంటే మంచి వాళ్ళకే ఈరోజు మనకు ఇది మంచి వాళ్ళకే మనకు సపోర్ట్ దొరకడం లేదు. అలాంటి అనాథకు ఈరోజు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఏ పరంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక అనాథని చేరదీసి ఆమెకు పెళ్లి చేయడం నిజంగా చాలా సంతోషం. ఒకటి, ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచిస్తాం. మటుకు 10 మంది కలిసి ఒక అనాథని చేరదీసి ఆ అమ్మాయి జీవితాలలో వెలుగు నింపితే రాబోయే 10 సంవత్సరాల్లో ఇలాంటి అనాథలు ఉండరని నా ఉద్దేశం సార్. చాలా చక్కగా చెప్పారు సార్. నాయుడు గారు, ఇప్పుడు ఈవెంట్ ఇంత గొప్పగా జరుగుతుంది. సో దీన్ని కొంతమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అది పక్కన పెడితే ఇంత గ్రాండ్గా చేయడం అనేది కేవలం వాళ్ళ స్థాయిని, వాళ్ళ డబ్బుని చూపించుకోవడమే అని చూడాలా, లేదంటే దాని వెనక దాని ఎఫెక్షన్ని చూపించుకునే ఒక కోణంలో కూడా చూడొచ్చు అంటారు? ముందుగా ఈవెంట్స్ చేశారు. ఈ ఇండియన్ సాంప్రదాయం కూడా మన మ్యారేజెస్ అనేది మన మహారాజు కాలం నుంచి వచ్చింది. అప్పుడు కూడా ఎంతో గ్రాండ్గా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి చేసుకుంటూ వచ్చారని. సో ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అదే ఒక బిజినెస్ టైకూన్స్ కానీ ఇంకొకరు కానీ అదేవిధంగా ఒక సామ్రాజ్యాన్ని ఇంకో సామ్రాజ్యానికి మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టాలి. అది ఇంకొకరు ఏమనుకోవచ్చు అంటే సోషల్ స్టేటస్ చూపించుకోవచ్చు అనుకోవచ్చు. లేదు అంటే ఇంకో విధంగా ఆలోచిస్తే అది 100 మందికి 1000 మందికి జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది టుడే. ఒక పెళ్లి కానీ ఒక ఈవెంట్ అనేది కొన్ని 100,000 మందికి జాబ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఒక విధంగా చూసుకుంటే ఏ విషయంలో ఒక మంచిని చూడొచ్చు, చెడుని చూడొచ్చు. సో ఇది మన మంచి పరిణామం అని అనుకుంటాను. ఎందుకంటే ఇది ఒక 1000 మందికి 10,000 మందికి జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అది నలుగురికి ఇండైరెక్ట్గా కూడా ఉపయోగపడుతుంది. సో నేను దీన్ని పాజిటివ్గా చూస్తుంటాను. ఓకే, అంటే ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఒక ఈవెంట్ ఏదైనా పెద్దగా జరిగితే దాని వెనకాల ఇంతమంది జీవనం సాగిస్తున్నారు అనేది ఒక విషయం పెడితే, అంటే మీరు ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది నిజంగానే వాళ్ళ దర్పం చూపించుకోవడానికో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న స్టేటస్ చూపించడానికో అదొక దీనిగా వాడతారు. బట్ అదే విషయంలో ఇంకొక అంటే మానవీయ కోణం తీసుకుంటే కనుక వాళ్ళకున్న ప్రేమని కానీ దీన్ని వ్యక్తపరచడానికి ఇది కూడా ఒక మాధ్యమం అవ్వచ్చు కదండి. ఈ ప్రేమకి వెళ్ళకట్లేం కదండి. సో వాళ్ళకున్న డబ్బుల్ని ఏ విధంగా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. సో అది ప్రేమకు మనం వెళ్ళకట్లేదు. సో అది అఫెక్షన్ చిన్నగానే వెళ్ళకట్టలేనిది అంత గొప్పగా చూపించడం కూడా ఒక గొప్ప విషయమే కదా సార్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దే మైట్ బి డూయింగ్ దేర్ ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నా కూడా మీడియా కావాలి, మీడియా దాన్ని బయటకు తీస్తుంది. సో అందువల్ల పబ్లిసిటీ పెరుగుతుంది. సో వాళ్ళు పబ్లిసిటీ కావాలని చేయాలని రూల్ ఏం లేదు. సో ఎందుకంటే ఈరోజు అంటే చాలామంది పబ్లిసిటీ కోసం కావాలనుకుంటారు. అది ఎవరు కాదనే విషయం ఎవరు కాదన్నారు. కానీ కొంతమంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, వాళ్ళని మీడియాని లోపలికి అనుమతించకుండానే కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి అవసరం లేదు అది. అంటే ఈరోజు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ. ఓకే మేడం, మీరు చెప్పండి. ఇంతకుముందు శంకర్ గారు చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు చూసి సంపన్నులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి అనాథలుగా ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఒక జీవితం ప్రసాదిస్తే కనుక చాలా చక్కటి విషయం అవుతుంది. ఇలాంటి వాటికి దోహద కూడా పడే అవకాశం కూడా ఉందని శంకర్ చెప్తున్నారు. మీరు దాన్ని కాదంటారు? చూడండి, వ్యక్తిగతంగా ఎవరికైనా మనసులో అనిపించి వాళ్ళు చేస్తే మంచిదే. కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళకి ఆదరణ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలకి సంబంధించి నేను ఒక విషయం చాలా స్పష్టంగా అనుకుంటాను. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా సమాజం బాధ్యత. తప్పనిసరిగా ఎవరికైతే ఆదరణ లేదో వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వము సమాజం యొక్క బాధ్యత. వాళ్ళకి మనం ఇచ్చేది అది వ్యక్తులుగా ఇచ్చినప్పటికీ లేకపోతే సమాజంగా ఇచ్చినా ప్రభుత్వంగా ఇచ్చినా అది దయాదాక్షిణ్యాలకు సంబంధించిన విషయం కాదు. ఐఎమ్ అన్ఫార్చునేట్ టు సే దట్ నాకు ఈ పదం అంటే అసహ్యం. అనాథ అనే పదం అంటే అసహ్యం. అనాథల్ని చేరతీస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళంటే పరమాసహ్యం. మీరు అనాథల్ని చేరతీయొద్దు. పిల్లల్ని మీకు నచ్చితే చేరతీయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా. ఎందుకని అంటున్నానంటే, మనం ఏ నిమిషానైతే అనాథ అనే కాన్సెప్ట్ని మొదలు పెడతామో మనం గొప్పవాళ్ళం అవుతాం, మనం పుణ్యం సంపాదించుకునేవాళ్ళం అవుతాం.
మనం గొప్పదనాలు సంపాదించుకోవడానికి పిల్లల మీద దయాదాక్షిణ్యాలు చూపించకండి, అది చాలా హానికరమైన విషయం. పిల్లలకి బాల్యం జీవించే హక్కు ఉంది, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా. వాళ్ళ హక్కుని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వ్యక్తులకి కూడా ఉంది. మనం ఈ సమాజంలో భాగమే. సల్మాన్ ఖాన్ అనే అతను కొన్ని లక్షల మంది అభిమానులు కలిగి ఉన్న, కొన్ని లక్షల మంది అభిమానులు కొన్న టికెట్లతో అతను డబ్బులు సంపాదించాడు. సమాజం పట్ల తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అంటే సల్మాన్ ఖాన్ లాగా ఎంతో మంది డబ్బులు సంపాదిస్తున్నారు, తిరిగి fame ఇవ్వకపోవచ్చు. వస్తుంది. నేను అందుకనే ఎంతమంది being human అనే ఒక NGO ని పాయింట్ తీసుకొచ్చి నెంబర్ 1 నేను మొదటే చెప్పాను, అది మంచి పనే. ఈ మంచి పని అనే దాంట్లో నాకున్న 2 ప్రధానమైన అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, పెళ్ళి ఆ అమ్మాయిని అతను పెంచడము, చక్కగా చూడడము మంచి విషయం. అదే సందర్భంలో ఆడపిల్లలకు సంబంధించిన అచీవ్మెంట్స్ని ఒక అన్నగా పెళ్లి చేసి చేయడం అనే దాని పట్ల నాకు అబ్జెక్షన్ ఉంది. దానికి మీరు ఇంత పబ్లిసిటీ ఇవ్వడం పట్ల కూడా అబ్జెక్షన్ ఉంది. ఇది publicity ఆడపిల్లకి పెళ్ళే అనేది ఒక టార్గెట్ కాదు, అది ఒక ఎండ్ కాదు. అంటే మనం అవునన్నా కాదన్నా ఇప్పుడు achievement కూడా గ్లోబలైజేషన్ లో కానీ ప్రతి అమ్మాయికి ఇప్పుడున్న ఇండియన్ మన భారతీయ సమాజంలో కుటుంబంలో తీసుకుంటే గనుక పెళ్లికున్న ప్రాధాన్యత ఎవరు అది కాదు వద్దనే అంటున్నామండి. పెళ్లికి సంబంధించిన ఏ ప్రాధాన్యత అయితే ఇస్తున్నారో అది ఆడవాళ్ళ పట్ల పరమ బరువుగాను, 1,00,000 రకాలైన సామాజిక దురాచారాల కారణంగాను తయారైంది. ఆడపిల్ల జీవితంలో తను చదువుకోవడము, తన జీవితాన్ని ఏం చెయ్యాలి, తన కాళ్ళ మీద నిలబడటం అనేది ఇట్ సెల్ఫ్ ఎన్ అచీవ్మెంట్. పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగమే మగాళ్ళలాగా. ఆడవాళ్ళకి అదే ఒక అచీవ్మెంట్ మాదిరిగా, అది చేసే అన్నలు ఒక అద్భుతమైన వ్యక్తులు మాదిరిగా చూపించడం అనేది ఓవరాల్ సినారియోలో చాలా హానికరం. నేను మాట్లాడుతున్న అంశాలు ఈ సల్మాన్ ఖాన్కి సంబంధించినవో ఇంకోటో మాట్లాడట్లేదు. నేను ఓవరాల్గా ఒక ఇమేజ్, ఒక దృశ్యం, ఒక చిత్రీకరణ, అది సమాజం మీద, ముఖ్యంగా సెలబ్రిటీస్ చేసినప్పుడు అది సమాజం మీద ఏ రకమైన ప్రభావాన్ని వేస్తుంది అంటే, అన్నల యొక్క జీవిత ధ్యేయం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, అది కూడా గ్రాండ్గా చేయడం. ఈవెంట్ మేనేజర్ గారు చెప్పినట్టుగా ఎంత గ్రాండ్గా వీళ్ళుంటే అంత గ్రాండ్గా చేయడం. ఇది ఆయన చెప్పారు, ఈజ్ మోడెస్ట్ ఎనఫ్ టు సే దట్ అది ప్రేమకు నిదర్శనం కాదని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అది చాలా కరెక్ట్. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మీరు పెళ్ళి అనేదాన్ని ఒక అచీవ్మెంట్గా చూపించారో, ఆడపిల్లకి సంబంధించి చదువు, ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి కూడా దట్స్ వాట్ వీఆర్ క్రిటిసైజింగ్. కన్యాదానం, కన్యాలక్ష్మి, ఇదేంటి షాదీ ముబారక్, వీటన్నిటితో ఏంటి వస్తుంది, మీ పొలిటికల్ ఎండ్స్ అచీవ్ అవుతున్నాయి. కానీ మాకు కావాల్సింది అది కాదు. మాకు కావాల్సింది ఆడపిల్ల బడిలో ఉండటం, ఆడపిల్ల చదువుకోవడం, ఆడపిల్ల ఉద్యోగం సంపాదించడం, సెల్ఫ్ రిలయంట్గా ఉండటం అనేది మోర్ ఇంపార్టెంట్. సంతోషంగా ఉంటారండి, పెళ్లి చేసుకునే వాళ్ళు సంతోషంగా లేకుండా. మీరు దేన్నైతే అచీవ్మెంట్ గా చూపిస్తున్నారో అది అచీవ్మెంట్ గా చూపించడం అనేది హానికరం అని చెప్తున్నా నేను. మీరు దేన్నైతే గ్రాండ్ ఈవెంట్ గా చూపిస్తున్నారో, ఈ గ్రాండ్ ఈవెంట్స్ ఎవరైతే చెయ్యలేరో వాళ్ళ మీద అనవసరమైన ప్రభావాన్ని చూపించి, ఇప్పుడు ఈ అన్న ఉన్నాడు, ఆయన సంపాదించాడు, పెడుతున్నాడు. నేను అన్నగా చెయ్యాలి అని మనకి సినిమాలన్నింటిలో కళ్ళు వస్తుంటాయి. చెల్లెలు అనగానే ఓ పెళ్లి కూతురు, ఓ బోల్డ్ నగలు. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రభావం మిగతా సెలబ్రిటీలకు కూడా వస్తే మంచిదే కదండి. దురదృష్టవశాత్తు సెలబ్రిటీస్తో ప్రభావితం అవటం తక్కువ. ఓకే, మామూలు జనం, పెచ్చ జనం ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభావితం అవటం ఎక్కువ. సల్మాన్ ఖాన్ చేశాడు కాబట్టి నేను కూడా నా చెల్లికి అని చెప్పి, నీ ఏదో పాటలు ఉంటాయి కదా మనకు, బోల్డ్ అన్న చెల్లి సెంటిమెంట్ పాటలు వేసేసుకొని నేను గ్రాండ్ ఈవెంట్ చేయాలని అప్పుల్లో కూరుకుపోవడం, చెల్లెల్ని చదివించడం కంటే పెళ్లి చేయటం ఇంపార్టెంట్ అయిపోవటం.